సో ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ లెటర్ టు ది ఎడిటర్. ఎడిటర్ కి ఒక లెటర్ ఎగ్జాంపుల్ అమ్మా. ఇన్ విచ్ ది రైటర్ డజంట్ విష్ టు పబ్లిష్. రైటర్ డజంట్ విష్ టు పబ్లిష్ హీస్ హెర్ నేమ్. సో రైటర్ తన పేరుని ప్రచురించడానికి ఇష్టపడడు. దాని మీద ఎగ్జాంపుల్ తో ఇది. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ఇలా రాస్తారు స్టార్టింగ్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, డిగ్రీ కాలేజ్, కామా, సో మలిక్పుర ఇలా రాయాలి. సో ఆ ప్లేస్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ వచ్చి కామర్స్ ఏం పెట్టకూడదు. మనం న్యూస్ పేపర్ రాసిన లెటర్ ఇలా ఇది ఫార్మేట్ ఇలా రాయాలి. న్యూస్ పేపర్ రాసిన లెటర్ తర్వాత డిగ్రీ కాలేజ్ ఏ కాలేజ్ కాలేజ్ రాయాలి. నెక్స్ట్ మలిక్పుర రాయాలి. తర్వాత అది ఎక్కడ ఉంది, గర్జీపూర్ అనే ఒక ప్రాంతంలో ఉంది అది. సో పిన్ కోడ్ రాస్తారు. నెక్స్ట్ ఒక లైన్ గ్యాప్ ఇస్తారు. ఇక్కడ ఎక్కడ కామర్స్ పెట్టవద్దమ్మా దయచేసి ప్లీజ్, ఎక్కడ కామర్స్ పెట్టకండి. తర్వాత ఏమొచ్చి 3rd July పెట్టాలి. తర్వాత ఇక్కడ చాలా మంది డేట్ 3/7/2024 అలా వేసుకోకూడదు, అలా వేయకూడదు అసలు. సో 3rd July, 2024 యువర్ విష్ అది. సో వేసుకుంటారు. తర్వాత ఫస్ట్ టైప్ చేయాలి. న్యూస్ పేపర్ రాసిన లెటర్ ఎప్పుడు కూడా నేను ఏం చెప్పాను కీ పాయింట్స్ ఇందాక బిఫోర్, ది ఎడిటర్ ఫస్ట్ మనం దాన్ని చూపించాలి, ఎడిటర్ పంపించాలి. సో అప్పుడు ద ఎడిటర్, ఎందుకంటే ఎడిటర్ పబ్లిష్ చేస్తాడు, మనం రాయాలి ఫస్ట్ ఎడిటర్ కి రాయాలి. ది ఎడిటర్, ఎడిటర్ కి మనం ద ఎడిటర్ రాస్తాం. ఎక్కడ కామర్స్ పెట్టకూడదు, ఎక్కడ కూడా కామర్స్ పెట్టకూడదు, ఇక్కడ మాత్రమే పెట్టాలి. 3rd July కామా పెట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతారు. ద ఎడిటర్ రాస్తారు. ఎడిటర్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా, బహదూర్ షా జాఫర్ మార్గ్. ఇది ఒక లొకేషన్, ఢిల్లీలో రోడ్. ఇది ఢిల్లీ ఒక రోడ్ ఇన్ ఢిల్లీ. సో న్యూ ఢిల్లీ, ఢిల్లీలో ఇది ఒక రోడ్డు. అంటే ఫస్ట్ ఇతను ఒక స్టూడెంట్ అనుకుందాం. అతను డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ నుంచి డిగ్రీ కాలేజ్ చదువుతున్నాడు మలికిపురా దగ్గర. అది ఎక్కడుంది ఇలా రాస్తారు మీరు కూడా. గర్జీపూర్ దగ్గర ఉంది, దాని ఒక పిన్ కోడ్. ఎక్కడ కామర్స్ పెట్టకూడదు, ఇక్కడ మాత్రం పెట్టాలి, ఎందుకంటే డిగ్రీ కాలేజ్ పక్కన కామా పెట్టి రాయాలి. తర్వాత 3rd July కామా ఇయర్ రాస్తారు ఫుల్ స్టాప్. ఎడిటర్ లా కామర్స్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా కామర్స్ పెట్టకూడదు. తర్వాత ఏ ప్లేస్ ఏ దేన్ని పబ్లిష్ చేస్తాడో అది మీరు ఇక్కడ రాయాలి. టు ద ఎడిటర్, ఇతను ది టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేస్తారు. ది డెక్కన్ క్రోనికల్ రాయొచ్చు, అతను దేంట్లో పబ్లిష్ చేస్తారో అదే మీరు ఇక్కడ రాయాలి. సో ది టైమ్స్ ఆఫ్ ఇండియా అక్కడ మ్యాటర్ ఇస్తాడు మీకు లెటర్ లో. సో అతను ఉన్న ప్లేస్ బహదూర్ షా జాఫర్ మార్గ్, అతని ప్లేస్ రాస్తారు. అతను ఎందుకు పబ్లిష్ చేస్తారో అది రాస్తారు. తర్వాత అతను ఎక్కడ ఉంటారో అడ్రస్ రాస్తారు, న్యూ ఢిల్లీ. సో ఆ పిన్ కోడ్ రాస్తారు. తర్వాత ఇక్కడ మీ ఎడిటర్ మీరు పంపిస్తున్న ఎడిటర్ సార్ అయితే సార్, మేడం అయితే మేడం ఒకటే పెట్టాలి, సార్ మేడం పెట్టకూడదు. సో బెటర్ సార్ కమ్మ మేడం పెట్టినా పర్లేదు. మీకు తెలియదు ఎడిటర్ మరి అతను సార్ అవుతారు మేడం అవుతారు. సో సార్/మేడం పెడతారు, ఇక్కడ కామా పెడతారు. గుర్తు పెట్టుకోండి, లెటర్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి. ఫ్రెష్ పేజ్ లో స్టార్ట్ చేయాలి, ఒక పేజ్ లో ఎండ్ అయిపోవాలి, ఒక పేజ్ లో కంప్లీట్ చేసేయాలి. సో ఇక్కడ వరకు మీకు అర్థం కదమ్మా. సార్ మేడం పెట్టి కామా పెట్టి సార్ మేడం కిందనే స్టార్ట్ చేయాలి. సో 3 పారాస్ లో రాస్తే మంచిది మినిమం. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ లెటర్ మనం ఎడిటర్ కి రాస్తున్నాము. ఎడిటర్ తర్వాత న్యూస్ పేపర్ దాన్ని పబ్లిష్ చేస్తాడు. సో ఈ లెటర్ న్యూస్ పేపర్ లెటర్ అంటే ఫస్ట్ మనం ఎడిటర్ రాయాలి, ఎడిటర్ మనం సంతృప్తి చేయాలి. సో ఐ ఫుల్లీ అగ్రీ విత్ ఎడిటోరియల్. సో ఫస్ట్ మనం ఎడిటర్ కి మనం అర్థం అయ్యేటట్టుగా చేయాలి, ఎడిటర్ తో మనం అగ్రీ అయ్యేటట్టుగా మాట్లాడాలి. సో చూడమ్మా, ఐ ఫుల్లీ అగ్రీ విత్ ఎడిటోరియల్ ఆన్ ర్యాష్ డ్రైవింగ్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా డేట్ June 30. మీరు ఎడిటర్ కి లెటర్ రాస్తారు కదా, న్యూస్ పేపర్ లెటర్ ఫస్ట్ ఎడిటర్ రాయాలి కదా. మీరు ఎడిటర్ కి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఎడిటర్ కి అగ్రీ అవుతారు ఎడిటర్ తో. మీరు ఇలా పబ్లిష్ చేయండి, ర్యాష్ డ్రైవింగ్ కోసం మీరు పబ్లిష్ చేయండి. ఎక్కడ పబ్లిష్ చేయండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని దానికోసం పబ్లిష్ చేయండి. సో డేటెడ్ June 30th అది జరిగింది. అది ఎప్పుడు జరిగింది, June 30th జరిగింది. సో డూ ది డ్రైవర్స్ ఎవర్ గివ్ ఏ థాట్ టు ది డేంజర్ దే కాస్ట్ పీపుల్ బై ది రెక్లెస్ డ్రైవింగ్. డ్రైవర్లు తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ద్వారా ప్రజలకు కలిగించే ప్రమాదం గురించి ఏదో విధంగా ఎలాగైనా వాళ్ళు ఆలోచించేటట్టుగా వాళ్ళు ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను, న్యూస్ పేపర్ లెటర్స్ కి ఇప్పుడు కూడా మనం ఫస్ట్ ఎడిటర్ రాయాలి. సో ఫస్ట్ పేరాకి అర్థం ఏంటమ్మా, డూ ది డ్రైవర్స్ ఎవర్ గివ్ ఏ థాట్ టు ది డేంజర్ దే కాస్ట్ పీపుల్ బై దేర్ రెక్లెస్ డ్రైవింగ్. డ్రైవర్లు తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ద్వారా ప్రజలకు కలిగించే ప్రమాదం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఎడిటర్ అడుగుతున్నారు. వాట్ గుడ్ డు దే గెట్ ఫ్రమ్ దిస్ డేంజరస్ స్పోర్ట్. ఈ ప్రమాదకరమైన క్రీడ నుండి వారు ఏమి ప్రయోజనం పొందుతారు అసలు అని ఎడిటర్ క్వశ్చన్ చేస్తున్నారు.
I could think of a dozen ways of having fun. They could play a game of football or basketball and derive great pleasure. సో వారు యాక్షన్ చేసే వాళ్ళు వారు ఫుట్బాల్ లేదా బాస్కెట్బాల్ అది ఆడి ఆ విధంగా వాళ్ళు గొప్ప ఆనందాన్ని పొందొచ్చు. అంతేగాని వాళ్ళు ఇలా డ్రైవింగ్ చేసి మనుషుల ప్రాణాలను రెక్లెస్ డ్రైవింగ్ చేసి మనుషుల ప్రాణాలు తెస్తే వాళ్ళు ఏ విధంగా ఆనందాన్ని పొందుతారు అని ఎడిటర్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ రాస్తుంది లెటర్ ఒక అతను రాస్తున్నాడు, అతని పేరు మెన్షన్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాడు, ఎడిటర్ రాస్తున్నప్పుడు నేమ్ మెన్షన్ చేయకూడదు, పెన్ నేమ్ మెన్షన్ చేయాలి. పెన్ నేమ్ అంటే సపోజ్ నా పేరు ఉందనుకో, నా పేరు మెన్షన్ చేయకుండా నేను ఒక స్టూడెంట్ అని మెన్షన్ చేయాలి. అలా notices should be issued to all traffic police posts to take the cases of rash driving seriously, and if anyone caught he could be liable to punishment. సో ఇంకా ఏం చెప్పాలంటే ర్యాష్ డ్రైవింగ్ కేసులు సీరియస్ గా తీసుకోవాలి అని ట్రాఫిక్ పోలీసులు పోస్టులకు నోటీసులు జారీ చేయాలి. మరియు ఇంకా ఏం చేయాలంటే ఎవరైనా పట్టుబడితే వాళ్ళు కంపల్సరీ శిక్షకు గురవ్వాలి, వాళ్ళు పనిష్మెంట్ అనుభవించాలి. సో వాళ్ళకి వచ్చేలా చేయాలి, వాళ్ళు శిక్ష గురవుతారని ట్రాఫిక్ కానిస్టేబుల్స్ చెప్పాలి అని చెప్తున్నారు. ఆ విధంగా ఎడిటర్ కి క్వశ్చన్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఏ పర్సన్ హూ మర్డర్స్ హిస్ నైబర్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ క్రిమినల్. I see no difference between a murderer and a rash driver who endangers the life of innocent people. ఇంకా ఏం చెప్తున్నారంటే అసలు అమాయక ప్రజల ప్రాణాలను ముప్పు కలిగించే హంతకుడికి మరియు ఇంకా ఆ ర్యాష్ డ్రైవర్ కి మధ్య నాకు ఎటువంటి తేడా కనిపించట్లేదు. అంటే ఇన్నోసెంట్ గా ఉన్న మనుషుల్ని చంపే వాళ్ళకి, ఇలాగా ర్యాష్ డ్రైవింగ్ చేసే మనుషులు చంపే వాళ్ళకి వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నాకు ఎటువంటి తేడా కూడా ఎవరి దగ్గర కనిపించట్లేదు అని చెప్తున్నారు. లాస్ట్ లో అంత అయిపోయిన తర్వాత యువర్స్ ఫెయిత్ఫుల్ అని పెట్టి కామా పెట్టాలి. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ క్యాపిటల్ వై పెట్టాలి. యువర్స్ ఇక్కడ ఎపిస్ట్రోపియస్ పెట్టకూడదు. చాలా మంది ఎపిస్ట్రోపియస్ పెట్టేస్తారు, పెట్టకూడదు. లాస్ట్ లో కామా పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏ షార్ట్ చూస్తే ఇక్కడ ఇందాక చెప్పాను, ఎగ్జాంపుల్ లెటర్ టు ది రైటర్ డజంట్ విష్ టు పబ్లిష్ హియర్ నేమ్. మనం రాసినప్పుడు మన నేమ్ రాయకూడదు. ఇలాగే సపోజ్ నా పేరు రాయకుండా చూస్తే ఏ సోషల్ వర్కర్ గా రాసాం, అలాగే ఆ విధంగా రాయాలి. క్లియర్ మా? హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెటర్. ఏమి లేదమ్మా, ఫస్ట్ మనం నువ్వు స్టూడెంట్ అని ఎక్కడి నుంచి రాస్తుంటే నువ్వు చదువుకుంటున్న డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ నుంచి రాస్తున్నావు. నువ్వు అది ఎక్కడుంది? డిగ్రీ కాలేజ్. కామా అంటే ఫుల్ స్టేక్ ఎక్కడ కామర్స్ ఏ పెట్టకూడదు. డిగ్రీ కాలేజ్ ఎక్కడుంది? ఇక్కడ కామా పెట్టాలి. డిగ్రీ కాలేజ్ కలిపి రాస్తే అవ్వదు కాబట్టి కామా పెట్టి డిగ్రీ కాలేజ్ ఎక్కడ ప్లేస్ రాస్తారు. ఆ ప్లేస్ ఏ ఊర్లో ఉందో అది రాస్తారు. గజ్జిపూర్ పిన్ కోడ్ రాస్తారు. ఇక్కడ ఎక్కడ కామర్స్ పెట్టకూడదు, మిడిల్ కామా పెట్టాలి. తర్వాత ఒక ప్లేస్ ఇచ్చి అది ఎప్పుడు రాస్తున్నారో ఆ డేట్ రాస్తారు, ఎప్పుడు మీరు పబ్లిష్ చేస్తున్నారు ఎడిటర్ కి. 3rd July రాస్తారు, తర్వాత ఇయర్ రాస్తారు, తర్వాత ఎడిటర్ రాస్తాడు. ఆ ఎడిటర్ దేంట్లో పబ్లిష్ చేస్తారో ది టైమ్స్ ఆఫ్ ఇండియా అది రాస్తాడు. డెక్కన్ లీవ్ అని రాయొచ్చు. తర్వాత ఎడిటర్ ఉంటున్న ప్లేస్, తర్వాత ఎడిటర్ ఉంటున్న ప్లేస్ ఎక్కడ ఉంది, అది న్యూఢిల్లీ, ఆ పిన్ కోడ్ రాస్తారు. ఎక్కడ కామర్స్ పెట్టకూడదు. తర్వాత ఎడిటర్ సార్ అయితే సార్, మేడం అయితే బెటర్, సార్ కమా మేడం రైల్స్, రెస్పెక్టెడ్ సార్ మేడం మరి మంచిది. తర్వాత మ్యాటర్ అంతా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఒకసారి మళ్ళీ మీరు వింటే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. అదంతా మీరు రాస్తారు. లాస్ట్ లో యువర్స్ ఫెయిత్ఫుల్ అని పెట్టి కామా పెట్టాలి, ఈ సోషల్ వర్క్ అని పెట్టాలి, ఒక స్టెప్ ఇక్కడ పెట్టేస్తారు. క్లియర్? ఇదమ్మా హౌ టు రైట్ ఏ లెటర్, న్యూస్ పేపర్ లెటర్ రాయాలి. ఫస్ట్ ఎడిటర్ రాయాలి. కొన్ని కీ పాయింట్స్ చెప్పాను. ఫార్మేట్ అంటే ఇది మీరు రాసుకుంటే దీన్ని బట్టి మీరు నచ్చినట్టుగా మీకు నచ్చింది ఏ విధంగా మీరు దేనికోసం పబ్లిష్ చేస్తారో ఫార్మేట్ ఇది మధ్యలో మ్యాటర్ మారుతుంది. మీరంతా సేమ్ ఇది అలా రాసుకెళ్ళిపోతారు. సో మీరు సపోజ్ నేను అనుకోండి, నేను ఒక ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాను. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అని రాస్తాను. ఆ తర్వాత నుంచి నేను బుల్లె కాలేజ్ చదువుతాను, బుల్లె కాలేజ్ రాస్తాను. నేను ఒకళ్ళు రాయాలనుకుంటే ఆ బుల్లె కాలేజ్ ఎక్కడ ఉంది, బుల్లె కాలేజ్ ఈనాడు దగ్గర ఉంది, ఈనాడు రాస్తాను. అది ఎక్కడ ఉంది? విశాఖపట్నం రాస్తాను, పిన్ కోడ్ రాస్తాను. తర్వాత నుంచి మళ్ళీ ఇంకేటి రాస్తాను, ఇప్పుడు నేను పబ్లిష్ చేయాలి ఆ డేట్ రాస్తాను, ఎడిటర్ రాస్తాను, సేమ్ టు సేమ్ ఆ ఎడిటర్ ఎక్కడ ప్లేస్ రాస్తాను. మిగతాదంతా మ్యాటర్ లా రాస్తాను. లాస్ట్ యువర్స్ ఫుల్లీ పెట్టి కామా పెట్టి లాస్ట్ లో నా పేరు రాయకుండా నేను ఒక స్టూడెంట్ అని రాస్తాను. అలా మీరు కూడా మీరు నచ్చినట్టుగా రాసి మధ్యలో మ్యాటర్ మిగతా ఇదంతా సేమ్ ఈజీగా రాయొచ్చు. మీరు ఈ మధ్యలో మ్యాటర్ కొంచెం ఆలోచించి గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాయాలి. ఇంకొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్పాను ఫస్ట్ లో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పెట్టి రాస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. హోప్ యూ అండర్స్టాండ్ ది లెటర్స్ టు న్యూస్ పేపర్. థ్యాంక్ యూ మా.